తెలంగాణ ఐటీ మంత్రి కూడా ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టుబడి పెడతారు, తెలంగాణలో పెట్టుబడి పెడతారు. ఆ స్థాయిలో మనుషులు కూడా కమెంట్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఒక మాట అంటే మన బిల్డింగే కొట్టేస్తారేమో అన్న ఫియర్ ఉంటే ఉన్న కంపెనీ మూసి వెళ్ళిపోదాం, కొత్త కంపెనీ వస్తుంది అండ్ వీళ్ళు ఏం పెట్టినా సరే ఇవ్వరు అన్న ఫీల్డ్లో ఎంటర్ప్రెనర్స్ ఆర్ దేర్. గో అవుట్ ఆఫ్ హియర్ టు హెల్ప్ దెమ్ అన్న మ్యాండేట్ అని ఇస్తే మనం ఇప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు ఇది ఏ క్యాస్ట్ ఏ పొలిటికల్ పార్టీ అని ఎవరు చూడరు కదండి. యూ హ్యావ్ టు ఎంపవర్ ఎవ్రీబడి అక్రాస్ క్యాస్ట్ అండ్ పొలిటికల్ లైన్స్. దాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద లాస్ట్ 3 years. ఇది డిక్టేటర్ టైప్ కింద కాకుండా డెమోక్రటిక్గా ఎంపవరింగ్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఫర్గివింగ్ నేచర్ ఉండి ఐ విల్ ఎంపవర్ యూ, నువ్వు చేసావు అని వచ్చితే అతను మా మానవుడల్లా మహాత్ముడు అయిపోతారు. ఆ స్టేజ్ మేము కోరుకోం. వీఆర్ లుకింగ్ అట్ లీడర్షిప్ టు మూవ్. అప్పుడు వీ విల్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ టు కంటిన్యూ ఇన్ దట్ ఫర్ ఎవర్. ఆంధ్రప్రదేశ్లో ఐటీ అభివృద్ధికి సంబంధించి అనేక అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ కేంద్రంగా ఐటీ రంగం ఏ మేర అభివృద్ధి చెందబోతోంది, ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ కంపెనీలకు అదనంగా ఏ విధమైనటువంటి కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కూడా ఆ అవకాశాలకు ఏ మేర దోహదం చేస్తాయి వంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు విశాఖ రుషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నరేష్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఐటీ రంగంతో మనం ప్యారలల్గా చూస్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా ఈ గడిచినటువంటి కొద్ది కాలంగా ఆశించిన స్థాయిలో ఐటీ రంగం అభివృద్ధి చెందట్లేదనే అభిప్రాయం కూడా ముఖ్యంగా ప్రజల్లో ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఇక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది ఐటీ రంగంలో, మీ ఆలోచనలు ఏంటి? 2.5 years ఎంటైర్ ఐటీ రంగంలో ఏంటంటే అండి, దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ బికాస్ in terms of physical infrastructure, business పెరిగింది. This growth in terms of business, growth in terms of salaries. What happened in the last 2 years because of corona, COVID-19, ఉన్న కంపెనీస్ షట్ డౌన్ అయిపోయినాయి. ఎంటైర్ కంట్రీ ఆర్ ఎంటైర్ వరల్డ్. సో యూ కెనాట్ బ్లేమ్ ఎనీ పర్టికులర్ ఏరియా లైక్ వైజాగ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సౌత్ ఇండియా ఆర్ ఇండియా అని వరల్డ్ అంతా కూడా ఉన్న ఐటీ కంపెనీలు క్లోజ్ చేసుకుని ఎవ్రీడే మూవ్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. అందరూ పల్లెటూర్లకు కూడా వెళ్ళిపోయి దే పీపుల్ ఆర్ హ్యాపీలీ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. నౌ వెన్ ఇన్ఫోసిస్ అండ్ ఆల్ రియలైజ్ దే వాంట్ పీపుల్ టు కమ్ బ్యాక్ టు ఆఫీస్ అండ్ వర్క్, పీపుల్ ఆర్ రిలక్టెంట్ టు కమ్ బ్యాక్ టు ఆఫీస్ అండి. నౌ దే హ్యావ్ డిసైడ్ ఎస్ ఎ పాలసీ, ఎంప్లాయీస్ తక్కువ కాస్ట్కి దొరుకుతారు, దే విల్ బీ హ్యాపీయర్, ఎట్రిషన్ కూడా తగ్గుద్ది. ఎవరి హోమ్ ప్లేస్లో అలాగే వరల్డ్ క్లాస్ ఆఫీస్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తే బాగుంటుందని ఆ నేపథ్యంలో ఇదంతా క్రియేట్ చేశారండి. దట్ ఈస్ హౌ దే ఆర్ కమింగ్ టు విశాఖపట్నం అండ్ ఐ థింక్ ఇట్ విల్ గ్రో. ఎంప్లాయీస్ ఏమనుకుంటారో సిటీ ఎలా సపోర్ట్ చేస్తే దట్ ఈస్ సెకండరీ. మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్, దీనివల్ల ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అవుతుంది, దాని నుంచి డెవలప్ అయిందంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద లీడింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ ద వరల్డ్. So once Infosys comes and everybody understands the importance of this, TCS will do it. They also have 3 lakh plus employees. Next, other Wipro has a facility, but they're not using it. So they will also think, why should I not follow this model? This is a good model kada. So economy మీద ఎలాగ ఇంపాక్ట్ ఉంటుందని మీరు అడుగుతున్నారు కాబట్టి ఎవ్రీ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఇప్పుడు 1000 సీటర్ పెట్టి 1000 ఎంప్లాయీస్ అయినా పెట్టచ్చు, 3 షిఫ్ట్లో 3000 మంది అయినా పెట్టచ్చు ఒక 1000 సీటర్లో. ఎవ్రీ ఎంప్లాయీకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దెస్ 4 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇది కాకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ విల్ బీ ఇన్ ద 40,000, 50,000, 60,000, 70,000, starting at 30,000. All of them can afford houses. So this will show an impact on the housing market, apartments, real estate. So you will see more construction happening, or ఉన్న construction will be sold out. సార్ ఇప్పుడు ఇటీవల మీరు మంత్రిని కలిశారు. ఇప్పుడు అంటే మన స్థానిక ప్రజాప్రతినిధి అమర్ గారు ఇవాళ ఐటీ శాఖకి ఇటు పరిశ్రమల శాఖకి కూడా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ని మీరు కలిశారు. ముఖ్యంగా మనకి ఇక్కడ ఐటీ హిల్స్లో కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజింగ్కి అందుబాటులో ఉంది. అంటే ఏ అంశాలపై చర్చించారు, ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఇతరత్ర కంపెనీలు రావడానికి ఉండేటువంటి అవకాశాల మీద ఎలాంటి ప్రతిపాదనలు చేశారు? ఫస్ట్ మేజర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఐటీ అసోసియేషన్ వాట్ వి మేడ్ టు ది ఐటీ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద కామర్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బిల్డ్ ద ట్రస్ట్ బిట్వీన్ ద కంపెనీస్. ఇప్పుడు బయటకు రిమార్క్స్ ఏమున్నాయండి, పెట్టుబడులు పెడతాకి ఆంధ్రప్రదేశ్కి పెద్దగా మీకు నచ్చకపోయినా పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ సమ్ రీజన్స్ అని చెప్పి ఇది దెర్ ఇస్ ఏ మెసేజ్ దట్ ఇస్ గాన్ అక్రాస్, విచ్ ఇంక్లూడ్ తెలంగాణ మినిస్టర్ ఆల్సో సెడ్. తెలంగాణ ఐటీ మంత్రి కూడా ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టుబడి పెడతారు, తెలంగాణలో పెట్టుబడి పెడతారు. సో ఆ స్థాయిలో మనుషులు కూడా కమెంట్ చేస్తున్నప్పుడు మీ స్థాయి నా స్థాయి కాకుండా మెసేజ్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్. సో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి పెద్ద గొప్పగా ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ లేదు అనే మెసేజ్ హెస్ గాన్ అక్రాస్, వాట్ ఎవర్ బీ ద రీజన్. నౌ వీ హ్యావ్ టు అండూ ద డ్యామేజ్. దానికి గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా దే హ్యావ్ టు టేక్, మీరు ఎన్ని చేసినా కూడా ద ట్రస్ట్ డెఫిసిట్ హ్యాస్ టు బి ఫస్ట్ బిల్ట్. ద ట్రస్ట్ డెఫిసిట్ తగ్గించి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. అంటే
ఈ మంత్రి మనవాడు, ఇతను దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అన్న నమ్మకం ఎవ్రీ ఎంటర్ప్రెనర్ కానీ కలిగించాలి. అది చెప్పాము. ఆయన కూడా దాన్ని స్పందించి ఆయన 900 పీపుల్కి ఈజ్ పర్సనలీ రైటింగ్ లెటర్ టు ఆల్ ద ఇండస్ట్రీస్ సేయింగ్ దట్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ మై పిఎస్, యూ లెట్ మీ నో ఇన్ రైటింగ్ ఎట్ దిస్ ఈమెయిల్ అడ్రస్, ఏం ఇష్యూస్ ఉన్నాయో మీకు ఆ ఇష్యూస్ సాల్వ్ చేస్తాను. ఆయన పాజిటివ్గా మనం ఏమనుకుంటున్నాం అదే వేవ్ లెంత్లో ఆయన కూడా ఆలోచిస్తున్నారు. అది అమలు జరిపి ఎలా జరుగుతుందో తెలియదు, బట్ ద పాజిటివ్ ఇంటెంట్ ఈస్ దేర్. హీ ఈజ్ రెస్పాండింగ్ విత్ ద ఈక్వల్ స్పిరిట్. If there is some mechanism within the industries department which will reach out to people can feel good కదండి. Where will people go when మనోడు అనుకుంటే వెళ్తారు కదా. So if the department can create that confidence is missing now. ఏమన్నా ఒక మాట అంటే మన బిల్డింగే కొట్టేస్తారేమో అన్న ఫియర్ ఉంటే ఉన్న కంపెనీ మూసేళ్ళిపోదాం, కొత్త కంపెనీ వస్తుంది, ఇట్ విల్ నాట్ కమ్. సో వీ వెరీ క్లియర్లీ టోల్డ్ హిమ్ దట్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్. వీ గివ్ ఎ పాజిటివ్ ఫీల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్వైటింగ్ అదర్ పీపుల్. వీ కెన్ ఇప్పుడు ఇంచుమించు 10 లక్షల చదరపడి ఖాళీగా ఉందండి మన విశాఖపట్నం ఈ రిషికొండలోనే. సో హౌ కెన్ వీ బ్రింగ్ దిస్ టు పొటెన్షియల్ యూస్? ఫస్ట్ యూ టాక్ టు ఎంటర్ప్రెనర్స్, మేక్ ఇట్ వైబ్రెంట్. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి కానీ పావుల పొట్టలాగా అయ్యి ఉండిపోయి. సో ఇఫ్ ద మినిస్టర్ కెన్ కమ్ అండ్ స్పీక్ టు దెమ్ అండ్ మేక్ దెమ్ లుక్ ఇట్ గ్రీన్, వైబ్రెంట్, షైనింగ్. So many people want to come and take it on rent. But Infosys వచ్చారు, they are also wanting to take space on rent. Somebody else will come. Google వచ్చినప్పుడు when I was the person who brought Google to India అండి. We were the first company outside US which Google worked. I was the person who brought Google to Hyderabad and Bangalore along with the Google team. So I know what questions వాళ్ళు అడుగుతారు. What kind of high quality schools you have for their children, high quality hospital care, entertainment ఏ ఉందని. So we can start by getting 2 or 3 very big schools. ఇప్పుడు మన స్కూల్స్ లేదు, ప్లే గ్రౌండ్స్ లేవు. సో వీ కెన్ గివ్ స్కూల్స్ అట్ సబ్సిడైజ్ ప్రైజెస్ వేర్ వీ కెన్ హ్యావ్ 1 of the 2 top 3 best schools in India in Vizag. Talent will start relocating to Vizag. So the future is intellectual capital. Once intellectual capital starts coming to Vizag and bring 1 or 2 world-class skill training institutes to Vizag. If you do these things, automatically if talent is there, people will come running to us. సార్, మీరు ఇప్పుడు పాజిటివ్ ఫీల్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం గురించి మాట్లాడారు. అంటే ప్రధానంగా చూస్తే ఇతర రాష్ట్రాలతో, అంటే మన సమీపంగా అంటే దక్షిణాది రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఉండేటువంటి ఇన్సెంటివ్స్ కానీ, ఉండేటువంటి పర్మిషన్, సింగిల్ విండో ప్రాసెస్ ఇవన్నీ చెప్తున్నారు. ఇట్లాంటి పర్మిషన్ శాంక్షన్ చేయడం కానీ ఇవన్నీ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా, ముఖ్యంగా ఐటీ రిలేటెడ్గా అంత సజావుగా సాగుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే నెక్స్ట్ మంత్ కూడా మీరు మీట్ అవ్వబోతున్నాం అని చెప్తున్నారు. ఎలాంటి కరెక్షన్స్ కూడా మీరు ప్రతిపాదించబోతున్నారు? 2 things అండి. మీరు అడిగిన క్వశ్చన్లో యాజ్ ఫార్ అన్ ఐటీ కంపెనీ ఇస్ కన్సర్న్, దే డోంట్ రిక్వైర్ ఎనీ పర్మిషన్స్ అండి. సో నిజంగా మీరు బిజినెస్ చేయాలనుకుంటే యూ డోంట్ నీడ్ టు గో టు ద గవర్నమెంట్. మీరు బిల్డింగ్ రెంట్కి తీసుకుని యూ కెన్ స్టార్ట్ ఆఫ్. సో వీ నీడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ దిస్. రెండో క్వశ్చన్ మీరు అడిగింది, వాట్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కంపేర్ టు అదర్ స్టేట్స్ అంటే, బికాస్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లాస్ట్ 3 years నుంచి వీ హ్యావ్ నాట్ రిలీజ్డ్ ఎనీ ఇన్సెంటివ్. దట్ ఇస్ ఎ బిగ్ నెగటివ్. అండ్ వీళ్ళు ఏం పెట్టినా సరే ఎవరు అన్న ఫీల్డ్లో ఎంటర్ప్రెనర్స్ ఆర్ దేర్. దే హ్యావ్ నాట్ రిలీజ్డ్ ఇన్సెంటివ్స్ ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ ఇన్ ద లాస్ట్ 4 years. పాత గవర్నమెంట్ 1 year రిలీజ్ చేయలేదు, ఈ గవర్నమెంట్ 3 years రిలీజ్ చేయలేదు. చీఫ్ మినిస్టర్ హెస్ టు ఇన్వాల్వ్ పర్సన్. ఐటీ మినిస్టర్ ఒక్కళ్ళే చేస్తారంటే ద చీఫ్ మినిస్టర్ హెస్ టు టేక్ ది ఇనిషియేటివ్. చీఫ్ మినిస్టర్ హెస్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఆయన హీ హెస్ టు విజిట్ ద కంపెనీస్, హీ హెస్ టు టాక్ టు ద కంపెనీస్, హీ హెస్ టు టేక్ సజెషన్స్, హీ హెస్ టు గో టు ద actually go on to the ground and see where we can set up a solar park, where we can pack up a new IT park, talk to 4 or 5 developers. Just encourage them. Encourage them by showing them good land with good water and good power. That's it. It will take off అండి. దట్ ఇతను మన మనిషి, ఇతను మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఇతను చూసుకుంటాడు, ఇబ్బంది పెట్టడు అన్న ఫీలింగ్ వస్తే ఎవ్రీబడి ఉన్నవాడు కూడా ఎంపవర్ అవుతాడు కదా. ఎవరైతే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ చేస్తారో, మనకి టైంకి ఇన్సెంటివ్స్ ఇచ్చి మనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారో, వై వుడ్ వీ వాంట్ ద గవర్నమెంట్ టు చేంజ్ అండి? ఎవరన్నా ఎందుకు ఈ మంత్రి ఉండకూడదు, లేకపోతే ఈ చీఫ్ మినిస్టర్ ఉండకూడదు, ఈ పార్టీ ఎందుకు అనుకుంటారు? ఇట్ కెన్ బి ఈజీలీ డన్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ గవర్నమెంట్ అని ఏ పొలిటికల్ పార్టీ, దే చేంజ్ దర్ మైండ్ సెట్. ఉన్న వాళ్ళని మనం ఎంపవర్ చేస్తే వాళ్ళు చేయగలిగింది కొంత. ఎవ్రీ ఎంటర్ప్రెనర్, I am providing employment for 500 people. I can provide 500. If you are talking to 1,000 people like me, we can provide employment for 5 lakh people. ఇప్పుడు గవర్నమెంట్ చేయలేని పని ఏంటి? ఎంప్లాయ్మెంట్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్. వీఆర్ డూయింగ్ బోత్ కదా. సో సంబడి మే బి డూయింగ్ ఇన్ 10,000, సంబడి మే బి డూయింగ్ ఇన్ 500. సో వీళ్ళని హ్యాపీ చేసి యూ మీట్ దెమ్ వన్స్ ఇన్ వైల్, టాక్ టు దెమ్. చిన్న కోరికలు ఉంటాయి, ఏముంటాయండి? ఏదో చిన్న ఉంటాయి. ఏదో పేమెంట్ లేట్ అయితే కొంచెం వేవ్ చేయమని పెనాల్టీ వేజ్, అంతకు మించి ఏముంటాయి? మన ఎంటర్ప్రెనర్స్ ఆల్ గుడ్ పీపుల్, రైట్? ఎక్కడొక్కడో కొంచెం డీఫెయిల్ట్ ఉంటాయి, చిన్న ఇవి ఉంటాయి, మైనర్ ప్రైస్ ఉంటాయి, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ బాలేదంటారు, లేకపోతే వైర్ బాలేదంటారు, చిన్న రోడ్స్ బాలేదంటారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. యూ నీడ్ టు ఎంపవర్ దిస్ స్మాల్. ఇది లోకల్ లెవెల్లో అఫీషియల్స్ చేసి పనులే, బట్ ద చీఫ్నెస్ చేసి ఎంటర్ప్రెనర్స్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ మనం హెల్ప్ చేయాలి, గో అవుట్ ఆఫ్ హియర్ టు హెల్ప్ దెమ్ అన్న మ్యాండేట్ అని ఇస్తే, డోంట్ లుక్ ఎట్ దర్ క్యాస్ట్, డోంట్ లుక్ ఎట్ దర్ పొలిటికల్ అఫిలియేషన్స్. ఇప్పుడు మోస్ట్లీ I'll be very honest upfront. There is a feeling that you're looking at the caste of the person. You're looking at the political affiliation of the person. Ithan friends ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నారో, ఇతను ఏ క్యాస్ట్, that should completely change. And if that changes, మనం ఇప్పుడు యూఎస్ వెళ్ళినప్పుడు ఇది ఏ క్యాస్ట్, ఏ పొలిటికల్ పార్టీ అని ఎవరు చూడరు కదండి. ఫ్రాన్స్, యూరప్ వెళ్ళినప్పుడు మేబీ చూస్తే దట్ 1%, నాట్ 90% లైక్ హియర్.
So I'm appealing to all the political parties. Don't look at businessmen. We have to support whoever is in the ruling party. If this government is there, we'll support them. Next government is there, next one. Nobody wants to fight with anybody. Well, political calculations are different. But if they want to empower the state, economy bagaledu anukondi, you will collapse. The economy will collapse. If the economy collapses, all your schemes will collapse. So where will the money come from schemes? Money comes from only business, right? Or indirect taxation. So if they realize that if the state has to grow and we have to remain in power, you have to empower everybody across caste and political lines. That is missing in Andhra Pradesh in the last 3 years. If they can solve that problem first, all other problems can be solved very easily. మనకి రాష్ట్రంలో ఇప్పుడు మీరు చెప్పారు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది అసలు బేసిక్గా ఎవరన్నా ఒక ఎంటర్ప్రెన్యూర్ లెవెల్లో స్టార్టప్గా చేయాలంటే దానికి ఏమన్నా స్కోప్ ఉందా? తర్వాత ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ ఇప్పుడు ఐటీతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఇటు ఫిన్టెక్ కానీ ఇట్లాంటివి కూడా డెవలప్ చేసే ప్రయత్నాలు గతంలో ఇక్కడ ప్రారంభమయ్యాయి. వాటి మీద ఏమన్నా పురోగతి ఉందా? అసలు వాటి మీద ఏమన్నా ఆశించవచ్చు? You have got a very good question, and so this new ministry is new. So to answer your question, there is no ecosystem in Vizag to start in new areas. There is no guiding force to start in fintech or in blockchain technologies or in cloud. Everybody is doing their own business. I am doing my own business. Somebody is doing their own business. So this will come when talent pool or training institutes come, or government conducts hackathons or workshops on that areas. In the last 3 years, I have not seen any workshops or hackathons or training programs being conducted by either industry associations like NASSCOM or our association or the government. None of us did it because of Corona. So that ecosystem is missing. So you cannot do that. If you are a startup, you are on your own. మీరు బిల్డింగ్ అది తీసుకుని అపార్ట్మెంట్లో తీసుకుని మీరు మీ కస్టమర్ ఉంటే మీరు చేసుకుంటే తప్ప ఇప్పుడున్న స్టార్టప్ బిల్డింగ్ కూడా యూటిలైజ్ అవ్వట్లేదు కదా సార్. దాని మీద కూడా స్టార్టప్ బిల్డింగ్లో గతంలో దేర్ ఆర్ 40 కంపెనీస్ డైరెక్ట్లీ వర్కింగ్ ఇన్ ది బిల్డింగ్ అండ్ ఇంకో 40ని దే యూస్ టు సపోర్ట్ ఆఫ్లైన్, ఆన్లైన్ ఆఫ్లైన్ సపోర్ట్ ఇచ్చేవారు, ఇన్క్యుబేషన్ సపోర్ట్. అది కాకుండా దేర్ వాస్ ఏ సింగపూర్ బేస్డ్ కంపెనీ, యాక్సలరేటర్ కంపెనీ. అది కాకుండా నాస్కామ్ వేర్ హౌసింగ్ ఉన్నది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ షట్ నౌ. ద బిల్డింగ్ ఇస్ ఎంప్టీ. సో మేబీ గవర్నమెంట్ చేయగలిగిందంటే యూ కెన్ ప్రొవైడ్, టాక్ టు ద ఇంజనీరింగ్ కాలేజెస్, ఆస్క్ దెమ్ టు ఐడెంటిఫై 4-5 టాప్ పీపుల్ హూ వాంట్ టు be entrepreneurial and give them that space, empower them, that kind of empowerment, and give them and guidance, bring experts to guide them in marketing. ఒక స్పేస్ ఇచ్చేస్తే సరిపోదండి. స్పేసు, పవర్, ఇంటర్నెట్ ఇస్తూ ఇస్ గుడ్. దెన్ హౌ డు ది మార్కెట్, వాట్ టెక్నాలజికల్ సపోర్ట్ దే నీడ్. కెన్ వి టై అప్ విత్ సంబడి హూ కెన్ గివ్ దమ్, వాళ్ళకి సెక్యూరిటీ, సపోజ్ సైబర్ సెక్యూరిటీలలో సపోర్ట్ చేయగలం, నెట్వర్కింగ్లలో సపోర్ట్ చేయగలం, క్లౌడ్ సపోర్ట్ మనం ఏమైనా ఇవ్వగలమా? ఈ స్టార్టప్ ఎస్టాబ్లిష్ అయ్యి మనకు బిల్డింగ్ ఆల్మోస్ట్ 6 years దాటుతుంది. స్టార్ట్ అయినప్పుడు కూడా మనం ఈ ప్రతిపాదనలతో ఉన్నాం, కానీ లాస్ట్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ వాటి మీద దృష్టి సారించలే. ఇక్కడున్న టాలెంట్ పూల్ అంతా కూడా బయటికి షిఫ్ట్ అయిపోతుంది. వాళ్ళ హైదరాబాద్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. అంటే దీని మీద మనం షూట్అవుట్ చేయకపోతే ఇక్కడున్న యూత్ కూడా సఫర్ అవుతున్నారు. దీని మీద ఏం చెప్తారు సార్? You answered the question, suffer అవుతుంది. See, when there is no ecosystem, they're going to Bangalore. So బెంగళూరులో బెంగళూరు ఇస్ ఇన్ ఇండియా కదండి, హైదరాబాద్ ఇస్ ఇన్ ఇండియా కదా. ఇక్కడ టీ హబ్ పెట్టారు, అక్కడ బెంగళూరు. అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, అక్కడ వెంచర్ క్యాపిటలిస్ట్ కూడా ఉన్నారు. సో నెక్స్ట్ స్టేజ్ ఇస్ బ్రింగింగ్ ద వెంచర్ క్యాపిటలిస్ట్ రావాలంటే ఇంకా దట్ ఈస్ లెవెల్ 3. సో లెవెల్ 1లో యూ బిల్డ్ ద ట్రస్ట్ డెఫిసిట్. లెవెల్ 2లో యూ ఎంకరేజ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాక ఏం కావాలి? Did we talk to them? Just place ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోయారు పాతగా. అలా దట్స్ నాట్ ద వే, రైట్? వర్క్షాప్ పెడితే కదా, హూ విల్ హ్యాండ్ హోల్డ్ ఇట్? టాక్ టు పీపుల్ హూ హ్యావ్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆస్క్ దెమ్ టు సపోర్ట్ దీస్ పీపుల్. చీఫ్ మినిస్టర్ గారు పిలిచి ఒక 10 ఎంటర్ప్రెన్యూర్స్ పిలిచి ఈ స్టార్టప్ విలేజ్లో వీళ్ళు యూ ఎంపవర్ దీస్ పీపుల్ అని మాట్లాడారనుకోండి, ఆయన మాట మీద దెర్ ఆర్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్లింగ్ టు కమ్ అండ్ సపోర్ట్. ఈ 100, 200, 300, 500 మంది ఉన్న వాళ్ళతో బ్యాడ్ మాట్లాడకుండా గుడ్ విల్ తీసుకొచ్చి ఎంపవర్ చేయాలి. ఇప్పుడు ఎంతసేపు పనిష్ చేస్తుంది గవర్నమెంట్ తప్పు చేస్తే. ఈ వీడు చిన్న ఎంటర్ప్రెన్యూర్ అండి, బుర్రలేని వాళ్ళు తప్పు మాట్లాడినా, తప్పు చేసినా పనిష్మెంట్ మోడ్లోంచి ఏదో డిక్టేటర్ టైప్ కింద కాకుండా డెమోక్రటిక్గా ఎంపవరింగ్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఫర్గివింగ్ నేచర్ ఉండి ఐ విల్ ఎంపవర్ యూ, నువ్వు చేసావు అని చేస్తే అతను మా మానవుడల్లా మహాత్ముడు అయిపోతారు. ఆ స్టేజ్ మేము కోరుకోం. వీఆర్ లుకింగ్ అట్ లీడర్షిప్ టు మూవ్. మనం తప్పు చేసినా ఆయన ఫర్గివ్ చేసి ఎంపవర్ చేయాలి. అప్పుడు వీ విల్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ టు కంటిన్యూ ఇన్ దట్ ఫర్ ఎవర్. ఆ విధంగా గ్రో అవ్వాలి కానీ లీడరు పనిష్ చేసి గ్రో అవ్వకూడదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ శాఖ అభివృద్ధి చెందాలన్నా, విశాఖ కేంద్రంగా ఐటీ రంగం పురోగమించాలన్నా ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అవసరమైనటువంటి సదుపాయాలతో పాటు ప్రతి ఒక్కరిలో భరోసా కల్పించే ప్రయత్నాలే దీనికి దోహదం చేస్తాయని నరేష్ కుమార్ గారు చెప్తున్నారు. విశాఖ కేంద్రంగా ఇటు పరిపాలనా రాజధాని వంటి ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందనే ఆశిద్దాం.